కొద్దిమంది ఈ లైబ్రరీలో ఈ విధంగా మనకి కాంపిటేటివ్ సెక్షన్ ఉంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో బుక్స్ ఎన్ని చోట్ల ఉన్నాయి? కాంపిటేటివ్ బుక్స్ అంటే ఓకే, బుక్స్ పర్వాలేదు. అట్లీస్ట్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఎలాగో వస్తాయి. అవి మనం ఇస్తే కూడా దట్ ఈస్ మోర్ దాన్ బుక్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. సో అవి రెండు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఈ న్యూస్ పేపర్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ లైబ్రరీయన్స్కి ఏం చెప్తారు, ఆ ఊళ్ళో ఎవరో ఒకరు ఉంటారు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, మెంటరింగ్ ఇచ్చేవాళ్ళు. చిత్తూరులో మనకి చాలా మంది దొరుకుతారు. వీలైతే తిరుపతి కూడా ఉంటారు. సో మనము కావాలనుకుంటే ఆన్ పేమెంట్ కొంచెం ఇచ్చి తిరుపతి నుంచి పిలిపించడం, గ్రూప్ 2 ఎగ్జామ్కి, గ్రూప్ 1 ఎగ్జామ్కి, గ్రూప్ 4కి ఆ విధంగా పిలిపించి ఇస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం బిల్డింగ్స్లో రెడీ చేసుకోవాలి సెక్షన్. మనం ఏం చేస్తాము, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది తీసుకుని చెక్ లిస్ట్ తీసుకుని అన్నిటికైనా. సో ఈచ్ లైబ్రరీ వైజ్ ప్రాపర్గా ఉందా లేదా, సఫిషియంట్ లైటింగ్ ఉందా లేదా, ఫర్నిచర్ ఎన్ని ఉన్నాయి, టేబుల్స్ ఎన్ని ఉన్నాయి, చైర్స్ ఎన్ని ఉన్నాయి. సో యూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దిస్. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మీ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్సెల్ షీట్ రన్ చేసి వాళ్ళని ఫిల్ చేయమని చెప్పండి. దెన్ వర్స్ట్ కండిషన్లో ఉన్న లైబ్రరీ మనకు తెలుస్తుంది. మేబీ వన్ ఆర్ స్మాల్ ఫండ్స్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ వీ కెన్ యూజ్ ఇట్ టు డెవలప్ టార్గెటెడ్. ఇది ఐఫ్డీని ఫస్ట్ మనం చేయాల్సింది. సెకండ్, ఎవ్రీ లైబ్రరీ దే హ్యావ్ టు ఉండే ప్లేస్ కొత్తగా మనం కట్టాల్సిన అవసరం లేదు. ఒక టేబుల్ చైర్ వేసి సెక్షన్ వేసి కాంపిటేటివ్ సెక్షన్ పెడతాము. అండ్ ద లైబ్రరీస్ హ్యావ్ టు ఐడెంటిఫై ది మెంటర్స్. ఆర్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఆ ఊర్లో మండలంలో ఉండే స్కూల్స్ అన్నింటినీ, జెడ్పీ స్కూల్స్ 2-3 ఉంటాయి. ఆ 2-3 స్కూల్స్ నుంచి వీక్లీ 2 days టైం తీసుకొని ఆ విధంగా పెడతాం. ఐ విల్ ఇంక్లూడ్ ఎంబీఓ ఆల్సో. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు వస్తే సెక్షన్ ఒకటి పెట్టండి. దెన్ లోకల్లో కొద్దిమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాక్టివ్గా ఉంటారు గైడెన్స్ ఇవ్వడానికి. సో ఇనీషియలీ మేబీ ఫ్రీ గైడెన్స్ క్లాసెస్ పెట్టిన తర్వాత ఇన్సెంటివ్ బేస్డ్ గైడెన్స్ క్లాసెస్ పెట్టవచ్చు. సో అట్లాంటి వాళ్ళని లైబ్రరీన్స్ ఐడెంటిఫై చేయాలి. అది ఒక లిస్ట్ తయారు చేయాలమ్మా. ఈచ్ లైబ్రరీ ఎవరు విల్లింగ్ ఉన్నారు లోకల్లో టు గివ్ ది గైడెన్స్. గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. అండ్ మనుషులు మెయిన్ వాళ్ళ మెంటర్స్ ఐడెంటిఫై చేయాలి. వీక్లీ వన్స్ లేదా 2 weeks వన్స్ ఒక గైడెన్స్ క్లాస్ లాగా ఏమని పెట్టాలి. స్కూల్ రిలేటెడ్ వస్తే ఎంఈఓస్తో, లోకల్ ఎంఈఓస్తో మాట్లాడుకోండి. మీటింగ్ విత్ బిఏ నెక్స్ట్ టైం వెనస్డే అండ్ సాటర్డే ఆర్ థర్స్డే వాట్ ఎవర్ ఈస్ కంఫర్ట్. సో ఆ రోజు మనం ఈవినింగ్ 1 hour ఆర్ మార్నింగ్ 1 hour, మోస్ట్లీ మనకి హెడ్ క్వార్టర్స్లోనే ఉంటాయి, మండల్ హెడ్ క్వార్టర్స్లోనే. ఆ జెడ్పీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ అన్నీ మండల్ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటాయి. సో ఒక పీరియడ్ రీడింగ్ పీరియడ్ లాగా పెట్టి మనం ఆ లోకల్ లైబ్రరీకి తీసుకొని వచ్చి వాళ్ళని చదివిపిస్తాం. అట్లా చేస్తాం.